హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ సండే ఎపిసోడ్ కొంచెం ఫన్ టాస్క్లు పెట్టారు. అవి ఎప్పటి మీద కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి. అండ్ సేవ్ చేస్తున్నారు, అంటే ఎలిమినేషన్ నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం బాగుంది ఇవాళ చూడటానికి. అట్లీస్ట్ ఫన్నీ టాస్క్లు అంతకుముందు పెట్టే సండేస్ కన్నా కొంచెం బెటర్గా ఉన్నాయి. సో నాకేమనిపించిందంటే, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, అంటే లైక్ తనుజ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఆర్ వీడియో ప్లే చేయలేదు. సేమ్ నాకు కూడా ఉంది, వీడియోస్ ఎందుకు ప్లే చేయలేదు అని. బట్ సుమన్ గారికి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఉందని నాకు అనిపిస్తుంది. సో తనుజ గారికి అండ్ సుమన్ గారికి కూడా ఉంది అనిపిస్తుంది నాకు. సో డిస్కస్ చేసుకుందాం ఎందుకని. సో ఫస్ట్ ఆడియన్స్తో మాట్లాడతారు. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే తనుజ గారని చెప్తారు. ఫస్ట్లో ఫ్రెండ్లీగా అట్లా అందరితో మింగిల్ అయిపోయి అట్లా ఉండేది, ఇప్పుడు కొంచెం డల్ అయిపోయారు అన్నట్టు అంటారు అనమాట. ఇప్పుడు సపోర్ట్ లేదనా అంటే, లేదు సపోర్ట్ వద్దనే చెప్తున్నారు, సపోర్ట్ వద్దు అని ఆడుతున్నారు అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఇంకా హౌస్ మేట్స్తో మాట్లాడడానికి వెళ్తారు. సో కెప్టెన్ పనిష్మెంట్ డిసైడ్ చేశారా అన్నట్టు అడిగితే, సార్ డెమోనే 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఉప్పు బస్తా లాగా ఎక్కించుకొని 10 minutes ఉంటాను రోజు, ఇంకొకటి తనతో ప్రేమగా మాట్లాడతాను, ఇట్లాంటివి. ఇంకా నాగ్ సార్ విన్నాక నాగార్జున గారు అయితే ఇది పనిష్మెంట్లా లేదన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్, ఏదో డైలాగ్ కూడా అంటారు. సో నేనేమనుకున్నా అంటే, దివ్య గారు అంటారు, కిచెన్లో ఎలాగో వాళ్ళకి ఇద్దరు కిచెన్లో ఉన్నారు కాబట్టి కిచెన్ డ్యూటీస్కి సంబంధించింది కాకుండా 1 week వాళ్ళిద్దరు మాట్లాడకూడదు అన్నట్టు అంటారు. సో ఓకే చెప్తారనమాట. సో మరి వాళ్ళిద్దరు ఉంటారా లేదా చూడాలి, మాట్లాడుకోకూడదు అన్నదానికి. సో వాళ్ళిద్దరు బాండింగ్ ఏమైనా తగ్గుతుందేమో అని అనుకున్నా, బట్ కొంచెం ర్యాపో అయితే అట్లే ఉంది. మేబీ ర్యాపో అట్లే ఉంటుందేమో, కొంచెం వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కొంచెం ఇవి తగ్గించుకుంటారేమో, చూడాలి. ఇంకా తనుజ గారి దగ్గరకు వస్తారు. బ్యాలెన్స్గా ఉంటున్నావా నువ్వు అన్నట్టు అడుగుతారు. వీక్ ఎన్ని డేస్? 7 days. డేకి ఎన్ని మీల్స్ అన్నట్టు, 3 meals ప్లస్ 2 coffee, 7 into 35 times హౌస్ మేట్స్తో గొడవ అవుతుంది. ప్రాబ్లం నువ్వా హౌస్ మేట్సా అంటే, సార్ అందరూ సార్, నేను హౌస్ మేట్స్ అందరూ సార్ అన్నట్టు చెప్తారనమాట. సో సార్ ఇక్కడ నేను ఫుడ్ పెట్టేటప్పుడు అట్లా లేను అంటున్నారు, కానీ టైంకి ఎవరన్నా కరెక్ట్గా ఫుడ్ అయిపోగానే అందరినీ పిలిస్తే రారు సార్. సో ఇప్పుడు నేను అందరూ వచ్చేటట్టయితే అక్కడ ఉండి అందరినీ చూసుకోగలను. కొంతమంది తినేస్తారు, ఎవరన్నా లెఫ్ట్ అవుట్ ఉన్న వాళ్ళు వచ్చేదాకా నేను అక్కడే ఉండలేను కదా అని ఆమె ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇట్లా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి టోన్, ఇప్పుడు నాగార్జున గారితో కాబట్టి టోన్ బాగానే ఉంది. సో ఇదే విషయం నవ్వుతూ చెప్పు అన్నట్టు అంటారు, అంటే ఆ ఫేస్ సీరియస్గా కాకుండా నవ్వుతా మాట్లాడు అక్కడ కూడా అన్నట్టు చెప్తారు. సో అక్కడ కూడా మళ్ళా నవ్వుతా చెప్పమన్నా కూడా నాకైతే అదేం నవ్వుతా చెప్తున్నట్టు ఏం అనిపించాల. నాకు ఆమె ఎప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నట్టే ఉంటారు. కొంచెం ఆ రోజు మీకు గుర్తుండుంటే కిచెన్ స్లాబ్ ఎక్కి నేను ఇంక ఇక్కడ కిచెన్లోనే పడుకోవాలి, అందరూ దొంగతనం చేస్తున్నారు, అది కొంచెం క్యూట్గా బాగా అనిపించింది. కానీ ఆ టోన్ ఇవాళ కూడా ఆ టోన్ అంతేం రాలేదు. బట్ అది ఓకే, అది అలా చెప్తే సీరియస్గా తీసుకోరులేండి, ఎవరు ఫన్నీగా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ స్టిల్ ఆమె సీరియస్గా కాకుండా నవ్వుతూ అంటే కొంచెం ఆ టోన్కి రావాలామా, అలా రాలేదు. అండ్ అలా వచ్చినా కొంచెం కష్టం. అలా అని మరీ ఇంత సీరియస్గా స్ట్రిక్ట్గా ఉంటే కూడా కష్టమే. సో సార్ వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు సార్, ఎవరు అంటే సంజన గారు అన్నట్టు చెప్తారు. నేను వద్దన్న కిచెన్లో వేశాడు సార్ అన్నట్టు అంటే, నాకు వద్దని చెప్పలేదు సార్ అని ఇమాన్యుల్ అంటారు. సో మాధురి గారు హెల్త్ బాగాలేదు కదా, తనకి రేషన్ మేనేజర్ ఇవ్వమన్నారు. సో సార్ వద్దన్నప్పుడే మాధురి గారు కూడా ఉన్నారు, ఎవరున్నారు నువ్వు వద్దన్నప్పుడు అంటే, మాధురి గారు కూడా ఉన్నారు సార్ వద్దన్నప్పుడు అంటే, తను మాధురి గారు ఏమో వద్దనలేదు సార్, సైలెంట్గా ఉంది అన్నట్టు అంటారు. సో నాకు నీతోనే గొడవలు వస్తాయి, నాకు వద్దు అన్నట్టు అన్నానని, మాధురి గారితోనే వస్తాయి అన్నట్టు చెప్తా ఉన్నారు. సో ఇక్కడేమో తనుజ గారేమో చెప్పానంటారు, ఇమాన్యుల్ ఏమో చెప్పలేదంటారు. ఇంకొక మాట కూడా అన్నాను సార్, చూసుకో అది వద్దంటుంది,
మళ్ళీ నువ్వేమో ఫోర్స్ చేస్తున్నావు అన్నట్టు ఇమాన్యువలే అన్నారు సార్ మాధురి గారితో. ఇట్లా నేను వద్దంటేనే కదా అంటాడు అన్నాడు. ఇక్కడ సంజన గారు హ్యాండ్ రైజ్ చేస్తారు, ఏదో చెప్పబోయారు, ఆమెనేమో మాట్లాడమని చెప్పలేదు నాకు సార్, మరి ఏం చెప్పేవాళ్ళు. సో ఇక్కడ దివ్య గారు కూడా చెప్తారు సార్, వద్దంది సార్, హెల్త్ బాగాలేదని ఇచ్చాము అన్నట్టు చెప్తారు. ఇక్కడ వీడియో ప్లే చేసి ఉంటే అయిపోయేది కదా, అందరికీ మాట్లాడితే వీడియో ప్లే చేయడం మంచిదే. సో ఇక్కడ కూడా ప్లే చేసి ఉంటే అయిపోయేది. సో మేబీ ఇక్కడ ప్లే చేయకపోయినా నాకేం అర్థమైందంటే, ఫస్ట్ నాకు అసలు ప్రోమో చూసినప్పుడు మేబీ తనుజ గారికి కూడా రేషన్ మేనేజర్గా ఓకేనేమో, బట్ గొడవలు అవుతాయి కాబట్టి ఫస్ట్ నుంచి మనం ఎపిసోడ్స్ అన్ని సీజన్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే నేను కిచెన్లో ఉండను ఆర్ ఇలాంటివి చెయ్యను రేషన్ మేనేజరు ఇలాంటివి అంటానే ఉన్నారు. మనకి చూసుకుంటే మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి గుర్తుంటే, అంటే రేషన్ మేనేజర్ అంత అనలేదు కానీ కిచెన్ సైడ్ ఉండను అన్నట్టు అంటున్నారు. సో రేషన్ కూడా దాని కిందకే వస్తుంది. అండ్ గొడవలు ఒకసారి ఉన్నప్పుడు గొడవలు అయినాయి ఆల్రెడీ. సో మేబీ అది అంటానే ఉన్నారు, అలానే క్యాజువల్లీ అని ఉండొచ్చు. సో బట్ అంత సీరియస్గా అనలేదేమో, అంటే జస్ట్ క్యాజువల్గా అందరూ నాకు వద్దు, నాకు రేషన్ మేనేజర్ వద్దు, కిచెన్ వద్దు. ఇప్పుడు డెమాన్ పవన్ కూడా మనకి లాస్ట్ వీక్ దివ్య గారు కిచెన్లో ఎవరెవరు ఉంటారంటే తనుజ గారు నేను ఉండను అంటారు, మాధురి గారు నేను ఉండను అంటారు, డెమాన్ పవన్ కూడా నేను ఉండను అంటే డెమాన్ పవన్ ఉండనన్నా సరే మళ్ళీ తన్నే పెడతారు. సో ఒక్కొక్కసారి ఇట్లా ఉండనన్నా కానీ సిచ్యువేషన్ బట్టి ఓకే అనాల్సి వస్తుంది ఆర్ ఉండాల్సి వస్తుంది. సో ఎయిదర్ గట్టిగా చెప్పుంటే డెమాన్ పవన్ ఇప్పుడు గట్టిగా చెప్పున్నా, తనుజ గారు అప్పుడు గట్టిగా చెప్పున్నా, నేనైతే ఉండను అని గట్టిగా చెప్పున్నా, అది ఖచ్చితంగా పెట్టేవాళ్ళు అయితే కాదు. సో మాట వద్దని ఉంటారు, బట్ ఇంకా ఆమెకి హెల్త్ కూడా బాగాలేదంట ఆ టైంకి. సో లాస్ట్ వీక్ చూసుకుంటే నిజంగానే ఆమె కింద లో బీపీ వచ్చి పడిపోయారు, అదేంటి కెప్టెన్సీ టాస్క్లో. సో హెల్త్ కూడా బాగాలేదు. ఇప్పుడు వేరే ఏది ఇచ్చినా వర్క్ చేయాలి దానిలో. రేషన్ మేనేజర్ అయితే మానిటర్ చేసుకుంటే సరిపోయింది, పెద్ద వర్క్ ఉండదు కాబట్టి. వర్క్ అంటే కొంచెం చూసుకోవాలండి అన్నీ, కాకపోతే ఫిజికల్గా అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి అది ఇద్దాం అనుకుని వీళ్ళు అనుకున్నారు. అండ్ ఈమె కూడా మేబీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఇప్పుడే వర్క్ తీసుకోవడం ఎందుకు వద్దని కూడా ఓకే అనుకొని ఉండొచ్చు. ఇది జరిగిందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఏదైతే ఆమెకైతే ఇష్టం లేదు, అది ట్రూనే. బట్ ఆమె సిచ్యువేషన్కి వాళ్ళు మంచి ఇంటెన్షన్తోనే అర్థం చేసుకొని, అండ్ ఈమె కూడా ఆమె సిచ్యువేషన్ చూసుకొనే ఓకే చేసి ఉంటారు ఫస్ట్ వద్దన్నా కానీ. సో అదే నాగార్జున గారు కూడా అంటారు, వాళ్ళు నీ మంచి ఇంటెన్షన్తోనే నీకు ఇచ్చారు, అండ్ మనం ఒక రోల్ ఒప్పుకున్న తర్వాత పేషెంట్గా మన మాట్లాడే పద్ధతి, అవతల వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూసుకోవాలి అన్నట్టు అంటారు, విచ్ ఈస్ వెరీ కరెక్ట్. సో ఇక్కడ నిజంగానే మేబీ తనుజ గారు వద్దని ఉండొచ్చు, బట్ లాస్ట్కి యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ అది మళ్ళీ బ్లేమ్ చేయకూడదు. నేను వద్దన్నా కదా అనే మాట అనకూడదు. నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు కరాఖండిగా వద్దంటే ఎవరు ఇవ్వరు నీకు బలవంతంగా. సో ఆ మాట అయితే అనకూడదు. నేను వద్దన్నా, మేబీ ఫస్ట్ వద్దన్నాను బట్ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది అనే మాట కూడా అట్లీస్ట్ ఫైన్. సిచ్యువేషన్ బట్టి నాకు హెల్త్ బాగాలేదు అండ్ వాళ్ళు కూడా అదే కన్సర్న్తో తీసుకోమన్నారు అని అంటే ఓకే ఫైన్. సో ఇంకా ఇక్కడ నీ గురించి కంప్లైంట్స్ రాయమంటే అందరూ ఏమని రాశారో తెలుసా? పాయింట్, ఆమె మాట్లాడేది పాయింట్ కరెక్టే, బట్ పేషెన్స్ తక్కువ, ఈజీగా ఇరిటేట్ అయిపోతుంది, చిరాకు టోన్తో మాట్లాడుతుంది, ఇవన్నీ రైటేనండి. పేషెన్స్ తక్కువ అంటే లైక్ ముక్కు మీద కోపమా, అంటే ఏదన్నా జస్ట్ కొంచెం ఇరిటేట్ చేస్తే చాలు ఈజీగా ఇరిటేట్ అయిపోతారు, ఈజీగా ట్రిగ్గర్ అయిపోతారు అనిపిస్తుంది. సో చిరాకు టోన్తో మాట్లాడతారు, ఇది కూడా నిజమే. కరెక్ట్గా నార్మల్ అప్పుడు మాట్లాడరు, ఆ కిచెన్లో ఉన్నప్పుడే ఆర్ ఇలా రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే ఇది కనిపిస్తుంది అనమాట, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్. సో అది ఏంటో మరి, ఆ స్ట్రెస్ తీసుకుంటారో ఇక్కడ మనం జాగ్రత్తగా చేయాలి అని ఒక స్ట్రెస్ తీసుకుంటారా? ఆ ఫస్ట్ వీక్ ఫుడ్ వండేటప్పుడు అంతే, తర్వాత రేషన్ మేనేజర్గా ఒకసారి ఉన్నారు, అది ఎప్పుడు ఒకసారి ఉన్నారు యార్ సంజన గారితో పోపు గొడవ అయింది కదా, అప్పుడు ఉన్నారు, అప్పుడు అంతే, మొన్న రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు అంతే. సో అక్కడ స్ట్రెస్ తీసుకొని మరి అలా బిహేవ్ చేస్తారా ఏంటా అనేది చూసుకోవాలి తనుజ గారే. అండ్ అందరిలో మాధురి గారు రాసింది అయితే కరెక్ట్గా ఉంది. రేషన్ మేనేజర్గా ఓవర్ స్ట్రిక్ట్గా ఉంటుంది. రేషన్ మేనేజర్ అంటే తల్లిలా ఉండాలి, తల్లిలా
అంత పెద్ద పెద్ద వర్డ్స్ అక్కర్లేదు కానీ ఓవర్ స్ట్రిక్ట్గా ఉంటున్నారు. కొంచెం స్ట్రెస్ లేకుండా కూల్ అండ్ కామ్ స్మార్ట్గా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అది ట్రై చేయాలి తనుజ గారు. సో చెప్పడం ఈజీయే, చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటారా, ఇంకేం చేయలేం. సో ఇంకా నా మూడ్ని అదేంటి నా పేషెన్స్ని కిల్ చేసేదే మాధురి గారు సార్ అన్నట్టు అంటారు ఇక్కడ తనుజ గారు. సో ఇదే ఈ నాగింగ్ కంప్లైనింగ్ టోను మార్చుకో అన్నట్టు చెప్తారు. ఇంకా అయిపోయింది, ఇంకా డెమాన్ పవన్ సేవ్ అవుతాడు. ఇంకా ఇక్కడైతే బాగా ఆడతాను, బాగా బిహేవ్ చేస్తాను, మిస్టేక్ రిపీట్ చేయను అన్నట్టు అంటారు. సో కొంచెం ఇవాళ లో అయిపోతాడేమో అనుకున్నా, యాక్టివ్గానే ఉన్నాడు. సో ఎక్స్పెక్ట్ కొంచెం నెక్స్ట్ వీక్ గేమ్ మీద ఏమి పడదు ఇంపాక్ట్, నిన్న జరిగిన తతంగంకి నెక్స్ట్ వీక్ గేమ్ మీద ఏమి ఇంపాక్ట్ పడకుండా ఉంటే ఫైన్. ఎందుకంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నేనుంటే ఖచ్చితంగా లో అయిపోతాను. నేనంటే నేను కదా, ఐ మీన్ ఎవరున్నా లో అయిపోతారు. సో ఇంకా రష్మిక గారు వస్తారు, వాళ్ళ మూవీ ప్రమోషన్, గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్కి వస్తారు. ఈ ప్రమోషన్లో భాగంగానే ఒక టాస్క్ పెడతారు. ఏంటంటే ప్రతి మూవీ కాదు, కొన్ని మూవీస్లో కొన్ని ఐకానిక్ సీన్స్, మంచి మంచి సీన్స్ ప్లే చేస్తారు. అవి చూసి ఎనాక్ట్ చేయాలి వీళ్ళు. సో ఫస్ట్ ఈ ప్రతిరోజు పండుగలో ఒక సీన్ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర, మూవీ చూసిన వాళ్ళకి అర్థమైంది. సో ఆ సీన్ రీక్రియేట్ చేయమంటే ఇమాన్యువల్ రావ్ రమేష్ గారు లాగా చేస్తూ అంటారు. అండ్ వాళ్ళు, ఆయన పేరు మర్చిపోయారు, ఓకే, ఇంకో ఇద్దరు యాక్టర్స్ ఉంటారండి. సో వాళ్ళలాగా డెమాన్ పవన్ అండ్ రీతు చేస్తూ ఉంటారు. సో ఇమాన్యువల్ చాలా ఫన్నీగా చేశాడండి. ఐ మీన్ ఇదొకటే కాదు, ఐ మీన్ మొత్తం ఈ టాస్క్ అంతా ఫన్నీగా చేశారు. సో ఇక్కడ పాయింట్స్ ఇస్తూ ఉంటారు, 10 పాయింట్స్ ఇచ్చారు ఇమాన్యువల్కి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎవరెవరు చేస్తారు అని అడిగినప్పుడు, సార్ రావు రమేష్లా నేను చేస్తానని ఇమాన్యువల్ అని, వాళ్ళిద్దరిలాగా వీళ్ళిద్దరు ఎలాగో డైలీ చేసేది అదే కదా అన్నట్టు అంటాడు. సో ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇమాన్యువల్కి. అంటే అది ఫన్ లాగా వెళ్ళినంతసేపు అవతల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అది బయటికి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కొన్ని నెగిటివ్స్ వెళ్తున్నాయి, కొన్ని పాజిటివ్ ఏం వెళ్ళలేదులేండి, నెగిటివ్గా వెళ్తుంది. సో నెగిటివ్గా వెళ్ళేదాన్ని హైలైట్ చేస్తుంటే అవతల వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. అక్కడ రీతు అంటారనమాట, మేము అట్లేం లేదు అన్నట్టు అంటారు. సో ఇప్పటికైతే ప్రాబ్లం లేదు ఇమాన్యువల్కి ఎవరి మీదన్నా ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు. బట్ ఫ్యూచర్లో రావచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, చూద్దాం. నెక్స్ట్ పోక్రీ మూవీ సీన్, అదే ఆశీష్ విద్యార్థి గారికి మహేష్ బాబు గారు వార్నింగ్ ఇచ్చే సీన్, బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర, శృతి నాదే గన్ను నాదే, అదేనా డైలాగ్. సో ఆ సీన్ అనమాట. సో ఇక్కడ ఆశీష్ విద్యార్థిగా రాము చేస్తారు అండ్ మహేష్ బాబు లాగా పవన్ కళ్యాణ్ చేస్తారు. సో స్టార్టింగ్ చేస్తుంటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది అనుకున్నా, బట్ బాగానే చేశారులేండి లాస్ట్ మొత్తం అయిపోయేసరికి, సీన్ మొత్తం అయిపోయేసరికి. సో ఇక్కడ 9 ఇస్తారు, 9 పాయింట్స్. నెక్స్ట్ ఇంకా ఇది యమదొంగలో ఎన్టీఆర్ గారి డైలాగ్, ఏమంటివి ఆ డైలాగ్ అనమాట. అది రాగానే నాగార్జున గారు అయితే చచ్చారు. నిజంగానే అది చేయడం కష్టం, బట్ నేను ఎవరు చేస్తారు, ఎవరున్నారు అది చెప్పేవాళ్ళు అనుకున్నా, బర్నీ గారు ఉన్నారని మర్చిపోయా, ఆయన చెప్పగలరు. సో ఇంతకు ముందు కూడా ఒక డైలాగ్ ఏదో చెప్పారు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో, మీకు గుర్తుంటే. సో బర్నీ గారు ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తారు అండ్ ఇమాన్యువల్ మోహన్ బాబు గారు డైలాగ్ చెప్తారు. సో ఇక్కడ బర్నీ గారు బాగా చెప్పారండి, యాజ్ టీజ్ చెప్పడానికి ఆల్మోస్ట్ బాగానే చెప్పారు, కొంచెం అక్కడక్కడే ఉన్న ఇంప్రవైజ్ చేశారు ఆర్ బాగా చెప్పారు. సో 10 పాయింట్స్. నెక్స్ట్ పోకిరి మూవీలో మహేష్ బాబు అండ్ ఇలియానా గారి లిఫ్ట్ సీన్, ఇవన్నీ చెప్పాలా అంటారా? సో ఇది తనుజ గారు అండ్ పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేయించారు. ఇక్కడ వీళ్ళకి 10 పాయింట్స్ వచ్చినాయి, బాగా చేశారు, అందరూ ఆల్మోస్ట్ బాగానే చేశారులేండి. నెక్స్ట్ మూవీ ఏంటంటే అర్జున్ మూవీ ఉంది కదా మహేష్ బాబు గారిది, దానిలో అది మేబీ మీకు గుర్తుండకపోవచ్చు, చిన్నపిల్లల సీన్ ఒకటి ఉంటుంది. ఒక అతను వచ్చి
గీత వెళ్ళిపోదాం ఈ పెద్దలు ఉన్నారు సంథింగ్ ఈ డైలాగ్స్ ఏవో ఉంటాయండి. అది సుమన్ గారు అండ్ ఇంకా రీతుతో చేయించారు. సో సుమన్ గారు కొంచెం తడబడ్డారు అక్కడక్కడ డైలాగ్స్కి. సో 5 పాయింట్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సీన్ ఏమో రాధిక, నువ్వు నిజంగానే ఈ మాట అంటున్నావా, ఈ డైలాగ్ అదే ఈ సీన్ బేసికలీ. సో ఇది సాయి అండ్ సంజన గారు చేశారు. సాయి ఇక్కడ ఇంప్రవైజ్ చేశాడనమాట. అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టు కాకుండా హౌస్కి సింక్ అయ్యేలాగా మార్చి చెప్పాడు డైలాగ్స్. బాగా చెప్పాడు. సో 10 వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ అదుర్స్ మూవీలో ఇది సూపర్ ఉందండి, ఇది బాగా చేశారు. సో అది అదే బ్రహ్మానందం గారు చంద్రకళ వాళ్ళందరినీ పంతులందరినీ వేసుకొని వస్తారు కదా, సో ఆ సీన్ అది కూడా బాగా చేశారు. లైక్ బ్రహ్మానందంగా భరణి గారు అండ్ ఇలా అందరూ చేశారు. 10 పాయింట్స్. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్దేమో చంద్రముఖి సీన్లో జ్యోతిక గారు బెడ్ లేపేస్తారు ఆ సీను. సో అది గౌరవ్ అండ్ దివ్య గారు చేశారు. నేను అది తమిళ్లో ఉంటాయి కదా జ్యోతిక గారి డైలాగ్స్, సో అది ఎట్లా చెప్పారా అనుకున్నా, తమిళ్ ఎలా చెప్తారు అనుకున్నా. మేబీ తమిళ్ వచ్చారు, నాకు అర్థం కాలేదు. సో 8 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే ఇమాన్యుయల్కి ఇచ్చారు ఆబ్వియస్లీ. సో ఇక్కడ తను దివ్య గారు పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేశారు. వాళ్ళకంటే యాక్టింగ్ ఫీల్డ్ కాకపోయినా బాగా చేయడానికి ట్రై చేశారు. సో దానికే కొంచెం వాళ్ళకి కన్సిడర్ చేయొచ్చు, వాళ్ళది కూడా కొంచెం చెప్పుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ సేఫ్ అవుతారు అండ్ సంజన గారు సేఫ్ అవుతారు, వీళ్ళిద్దరిని సేవ్ చేస్తారు. నెక్స్ట్ ఒక గేమ్ పెడతారండి, ఈ రష్మిక గారు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. తర్వాత గేమ్ ఏంటంటే పాయిజన్ ఇంజెక్షన్. ప్రోమో చూసుంటే అదే మీకు గేమ్కి ఎవరైతే అడ్డం అవుతారో ఆర్ పాయిజన్ అవుతారో ముందు వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నట్టు. దానిలో కాకరకాయ రసము ఏవో ఉన్నట్టున్నాయి, చేదు ఏవో ఉన్నాయి. సో సుమన్ గారు ఫస్ట్ రాముకి ఇస్తారండి సేఫ్. ఇక్కడే నేను స్పెషల్ ట్రీట్మెంట్ అంది, అక్కడ వీడియో వేయలేదు అండ్ ఇక్కడ అడిగారులేండి, బట్ స్టిల్ వేరే వాళ్ళు భరణి గారిని అయితే సేఫ్ 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 అని సాగుకొట్టారు. సో ఇక్కడ సుమన్ గారు రాముకి సేఫ్ ఇద్దామని యాక్టివ్గా ఉండట్లేదు, ప్రతి దానిలో దూరుతున్నాడు అంటే నిన్న వీడియో ప్లే చేసినందుకు ప్రతి దానిలో దూరుతున్నాడు అన్నట్టు చెప్పారు. అది నాకు ఏందనుకున్నా నేను. సో సైలెంట్గా ఉంటున్నాడు అన్నట్టు చెప్పారు. సో దానికి నాగార్జున గారు దీనిలో నీ గేమ్కి ఎక్కడ అడ్డుపడుతున్నారు, నీ గేమ్కి అడ్డుపడే వాళ్ళు చెప్పాలి కదా అన్నట్టు అంటే గౌరవ్ పేరు చెప్తారు. బాగా స్ట్రాంగ్ సార్, తను ఉంటే నేను ముందుకు వెళ్ళలేను అన్నట్టు ఇస్తారు. సో అయిపోయింది. నెక్స్ట్ భరణి గారికి ఇస్తారనమాట పవన్ కళ్యాణ్. ఆయన అది కొంచెమే తాగొచ్చన్నా కూడా సేఫ్ అంటారు. అది లైక్ 2-3 సార్లు అన్నారు ఇవాళ ఎపిసోడ్లో ఆయన పాపం సేఫ్ 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 అని. అదేలేండి ఆయన గేమ్ మార్చుకోవడానికి అన్నిసార్లు. అంటే ఆయన సెకండ్ ఛాన్స్ వచ్చినా మారకపోయేసరికి బిగ్ బాస్ వాళ్ళే అనుకుని ఉంటారు, అనవసరంగా ఇచ్చామరా బాబు ఈయనకి సెకండ్ ఛాన్స్ అనుకుని ఉంటారు. సో ఆబ్వియస్లీ కొంచెం రెండోసారి అవకాశం వచ్చినా స్టిల్ అలానే ఆడేసరికి మేబీ అంటూ ఉండుండొచ్చు. సో ఇక్కడ నిన్న కెప్టెన్సీ టాస్క్లో నాకు స్టాండ్ తీసుకున్న వాళ్ళని అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లారు ఛాన్స్ ఇవ్వడానికి. ఇక్కడ సెకండ్ ప్రయారిటీగా మిగిలిన వాళ్ళని కూడా అడిగితే బాగుండేది అనిపించింది. సో ఇట్లా ఉండేసరికి నా గేమ్లో ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి, నా గేమ్కి అడ్డమవుతున్నారు అన్నట్టు చెప్తాడు పవన్ కళ్యాణ్. ఇది నాకు ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నా ఫస్ట్ అదే చేస్తారు. ఇక్కడ ఇట్లా అనే వాళ్ళందరికీ ఆ రోజు కూడా సంజన గారు అన్నారు, మాధురి గారు అన్నారు. సంజన గారు కొంచెం ఓకేలేండి, నాకు ఇవ్వలేదు అట్లా అని కొంచెం నేను అడగలేను, నేను సపోర్ట్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ కొంచెం ఓకే ఫైన్. బట్ ఇట్లా అనే వాళ్ళందరికీ అయితే నాకు ఇదనే కాదు, కొన్ని ఇప్పుడు తనుజ గారైనా నాకే సపోర్ట్ చేయని భరణి గారు అన్నప్పుడు ఎవరైనా నా సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నువ్వు చేస్తావా అని అడగాలి కదా ఈ క్వశ్చన్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా, నేనున్నా, మీరున్నా, ఎవరున్నా అలానే చేస్తారన్న ఒపీనియన్. సో అదేం మిస్టేక్ కాదు అండ్ అదేం అడ్డం కూడా కాదన్న ఒపీనియన్. నెక్స్ట్ ఇక్కడ భరణి గారు ఏమంటారంటే, సార్ నేను తనని కూడా రిక్వెస్ట్ చేశాను సార్ నా టీంలోకి రమ్మని, అప్పుడు తనకు కూడా ఈ ఛాన్స్ ఉండేది కదా, తనే రాలేదు సార్ అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ దివ్య గారు కూడా భరణి గారికి ఇస్తారు, సార్ నేను అందరి గురించి మైండ్తో ఆలోచిస్తే ఈయన విషయం వచ్చేసరికి హార్ట్తో ఆలోచిస్తాను, మేబీ అది నా గేమ్కి ఎఫెక్ట్ అవ్వచ్చేమో అని చెప్పిస్తారు. సో నెక్స్ట్
బర్నీ గారు దివ్యాకే ఇస్తారు. నేను చెప్పింది తను వినిపించుకోవచ్చు సార్ అన్నట్టు ఇస్తారు. ఇక్కడ అడ్డం ఏముంది అనుకున్నా నేను. ఫైనల్ అండి. ఇంకా ఇంటర్ఫియర్ అవుతుందా అన్నట్టు నీకు కూడా అనిపించిందా అని అడుగుతారు ఇక్కడ నాగార్జున గారు దివ్య గారి గురించి నీ విషయాల్లో. నేను అడిగాను సార్, వెంటనే నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే కెప్టెన్గా ఇన్వాల్వ్ అయ్యా అన్నట్టు అంటారు. సో నెక్స్ట్ సాయి గారు సంజన గారికి ఇచ్చారు. ఇది సేఫ్, ఓవర్ ల్యాపింగ్ ఎక్కువ అవుతుంది, ఓవర్ యాంగ్జైటీ, అదే ఎక్కువ మాట్లాడతారు, తగ్గించుకోండి అన్నట్టు ఇచ్చారు. ఇది సేఫ్లేండి. బర్నీ గారిది దివ్య గారిది కూడా కొంచెం సేఫే అనుకోవచ్చు. నెక్స్ట్ గౌరవ్ ఏమో రాముకి ఇస్తారు. అది ఆయన నామినేషన్స్దే పట్టుకుని ఉన్నారు, ఫేక్ ఫ్రెండ్షిప్ సార్ అని చెప్పిస్తారు. నెక్స్ట్ రాము సేఫ్ అయ్యాడు. ఇక్కడ సేఫ్ అయ్యేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కొంచెం చిరాగ్గా పెట్టిస్తాడు. దానికి నాగార్జున గారు అన్సేఫా అనుకుని అడిగితే సార్ సేఫ్ సార్ అని పక్కన ఉన్న తనుజ గారు చెప్తారు. ఆయన ఏంటంటే అదేదో తాగారు కదా ఆ పాయిజన్ ఇంజెక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇచ్చాడంట. సో కొంచెం ఫన్నీగా ఉంది రాముది ఇవాళ. నిన్న టూ మచ్ ఫన్నీ లేండి. సో రాము ఏమో డెమాన్ పవన్కి ఇస్తారు. సార్ స్ట్రాంగ్ ప్లేయర్ సార్, ఇక్కడ ఫస్ట్ ఎవరు అనిపించలేదు సార్ అట్లా అన్నట్టు అంటారు రాము. అయితే నువ్వు తాగేసేయి అంటే లేదు సార్ డెమాన్ పవన్కి ఇస్తా అని స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పిస్తారు. నెక్స్ట్ మాధురి గారు భరణి గారికి ఇస్తారు. సార్ స్ట్రాంగ్ సార్, ఇంటికి వెళ్ళొచ్చారు, గేమ్ ప్లాన్ మార్చుకొని అన్నీ తెలిసి లైక్ ఇట్లా వచ్చారు కదా అన్నట్టు ఇస్తారు. అన్నీ తెలిసినా ఏం లాభం సేఫ్ ఆడుతున్నప్పుడు అన్న నాగార్జున గారు అంటారు ఇక్కడ కూడా. సో గుర్తుపెట్టుకోండి, 2 సార్లు, ఇంకోసారి కూడా అన్నట్టున్నారు. సో ఇంకోసారి అనలేదేమోలేండి. నెక్స్ట్ ఇమాన్యువల్ డెమాన్ పవన్కి ఇస్తారు, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని. నిఖిల్ కూడా డెమాన్ పవన్కి ఇస్తారు, ఫిజికలీ మెంటలీ చాలా స్ట్రాంగ్ అని. పాపం తాగలేక ఇదే అసలు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే. నెక్స్ట్ రితు గారు మాధురికి ఇస్తారు. రాగానే మెంటల్ స్ట్రెస్ ఇచ్చారు నాకు అన్నట్టు, వచ్చి మెంటల్ స్ట్రెస్ ఇచ్చారు సంథింగ్ ఇలా. డెమాన్ పవన్ కూడా మాధురి గారికి ఇస్తారు. అప్పుడు తీసుకోవాల్సి అదే అలా అన్నందుకు ఇచ్చినట్టున్నారు అన్హెల్దీ బాండ్స్ అవి. సో అప్పుడు తీసుకోవాల్సిన స్టాండ్ ఇప్పుడు తీసుకున్నావా అన్నట్టు నాగార్జున గారు అంటే సార్ అలా ఏం లేదు సార్, మళ్ళీ నేను తీసుకుని మళ్ళీ దానికి ఇంకో ట్యాగ్ ఇస్తారు అన్నట్టు, అందుకని అప్పుడు మాట్లాడలేదంటే నువ్వు భయపడకు, నువ్వేంటో చూపించు అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ తనుజ గారు సేవ్ అయ్యారు, ఇంకా కంప్లైంట్స్ లేకుండా చూసుకుంటా థ్యాంక్స్ అని చెప్పారు. తనుజ గారు ఇమాన్యువల్కి ఇచ్చారు. సార్ నామినేషన్స్ నామినేషన్ పాయింట్స్ ఓకే ఫైన్, నామినేషన్స్లో కూడా ఇది ఓకే, ఈ పాయింట్కి అదే ఆ రాము బొమ్మల టాస్క్ విషయానికి ఓకే. నెక్స్ట్ కెప్టెన్సీ హార్ట్ఫుల్గా నేను విష్ చేస్తాను సార్ తనకి కంటెండర్గా ఉంటే, బట్ తన సైడ్ నుంచి అలా అదే ఉంటుంది అనుకున్నా. ఇక్కడ ఇమాన్యువల్ నా ముఖం మీద నేను సపోర్ట్ చేయలే అంటే నాకు బాధ వేసింది సార్ అన్నట్టు చెప్తారు. అది ట్రూ. అది ఆమె ఏమంటున్నారు అండర్స్టాండింగ్గా బర్నీ గారు వేయలేదు ఇమాన్యువల్, సో ఇమాన్యువల్ కూడా నా దానిలో పోయలేదు, బర్నీ గారు వేసుకుంటే తను పోస్తాడు కదా. సో అప్పుడు అంటే ఆ పాయింట్ ఏంటి, మేము కూడా నీ దానిలో పోయలేదు కదా అంటున్నారేమో మరి. అలా అనుకుంటే ఇప్పుడు బర్నీగా అప్పుడు సరే ఇద్దరు పోసుకున్నారు అనుకుందాం అనుకోండి, విన్నింగ్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి కదా. అప్పుడు కొంచెం నీకు పర్సంటేజ్ పెరిగింది కొంచెం ఇమాన్యువల్ వల్లే కదా, విన్నింగ్ ఛాన్స్ పెరిగింది. సో ఇది నాకు అనిపించింది. సో అది కొంచెం అట్లీస్ట్ నేను పార్షియల్ సపోర్ట్ కింద కన్సిడర్ చేశానండి ఆయన అంత దూరం వెళ్ళి పోస్తే. ఆబ్వియస్లీ బర్నీ గారు కూడా పోయలేదు, బర్నీ గారు కూడా దూరం వెళ్ళే పోసారు, శ్రీజ దానిలోనే పోసారు, పక్కన ఉన్న సంజన గారు దానిలో పోయకుండా. బట్ స్టిల్ ఇద్దరు ఒకరి దానిలో ఒకరు పోసుకుంటే వాళ్ళకే కదా, ఇద్దరికి పెద్ద బొక్క పడేది. సో కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. బట్ అలా అనుకుంటే సంజన గారికి బర్నీ గారు హెల్ప్ చేసినట్టే, ఆయన వాళ్ళ దానిలో పోయలేదు కాబట్టి. సో ఇంకా సంజన గారు తనుజ గారికి ఇస్తారు. సార్ తను రేషన్ మేనేజర్ అయితే టార్గెట్ చేస్తా అని అంటుంది, బట్ తను రేషన్ మేనేజర్ అయితే నాకు మెంటల్ హెల్త్ కోసం నేను రిక్వెస్ట్ చేశాను సార్ వాళ్ళందరినీ చేంజ్ చేయమని. బట్ నాకు కూడా ప్రాబ్లమే సార్, అంటే నేను తీసుకోలేను, నాకు కూడా అది మెంటల్ స్ట్రెస్ అన్నట్టు చెప్పారు. సో నెక్స్ట్ రీతు గారు సేఫ్ అవుతారు. నెక్స్ట్ ఇంకా గౌరవ్ అండ్ మాధురి గారు మిగిలారండి. ఇక్కడ రాము అడుగుతాడు తనుజ గారిని, ప్లీజ్ నా వల్ల ఒక లైఫ్ పోతుంది, పాడైపోతుంది, ఇది గేమ్లో నువ్వు చిన్న పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసి ఇలా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ రామన్నట్టు తనుజ గారు అంటారు. అది కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ వెళ్ళండి, అది
సేవ్ చేయమని అడుగుతున్నట్టున్నారు గౌరవ్ని, తన కోసం వాడమని అడిగారు మరి. ఏదో గౌరవ్ కోసమే ఏదో అడిగారు రాము గారు, అంటే రాముని నామినేట్ చేశాడు గౌరవ్ని. సో తన వల్ల వెళ్ళిపోతాడేమో అనే ఒక ఇదితో అడిగినట్టున్నాడు. సో అలాంటప్పుడు నామినేటే చేయకూడదు. సరే, అట్లీస్ట్ కొంతమంది ఇప్పుడు నామినేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ గిల్ట్ ఫీల్ అవ్వడం కూడా కొంచెం మంచి క్వాలిటీయే అనిపించింది. బట్ స్టిల్ నువ్వు నామినేట్ చేశాక అది ఆబ్వియస్లీ పీపుల్ డెసిషను, దానికి నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వకలేదు. స్టిల్ దానికి కూడా నువ్వు గిల్ట్ ఫీల్ అయ్యి తన నామినేషన్ తన ఎలిమినేషన్కి నువ్వు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఇంత ఫీల్ అవుతుంటే అది కొంచెం మంచిగానే కనపడింది. కానీ అంత అవసరం లేదు ఈ గేమ్లో. అంటే ఓకే, ఆబ్వియస్లీ మనం నామినేట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతే మనం రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి మనం కూడా బాధపడతాము ఆ గేమ్లో. మనం ఆ పొజిషన్లో ఉన్న బాధపడతామేమో, కానీ బాధపడి వదిలేస్తాం. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక 1 day బాధపడతాం, ఓకే నా వల్ల అనవసరంగా నామినేట్ చేశాను అని బాధపడతాం. బట్ ఒక పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నామినేట్ చేశా కాబట్టి నువ్వు సేవ్ చేయ అనడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. బట్ స్టిల్ ఇందులో ఒక మంచి యాంగిల్ కూడా కనిపించింది. అంటే తను నామినేట్ చేశాడు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అడగడం అనేది కొంచెం బాగా అనిపించింది. బట్ అర్థమైంది అనుకుంటున్నాను ఆ వెర్షన్. సో ఇక్కడ తనుజ గారిని కొంచెం ఇరికిచ్చారనిపించింది. సో నో రామ్, లెట్ మీ థింక్, ఐ విల్ థింక్, నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టు అంటారు రాము. నాకు ఏ సపోర్ట్ వద్దు, వాట్స్ మాట్లాడటం వేరు యాక్షన్స్ వేరు అన్నట్టు అంటూ ఉంటారు. దానికి రాముని ఎందుకు అన్నారు? రాము నిన్న తనుజ గారు అప్పుడు డ్యాన్స్ చేశాడు, తర్వాత ఏమో సంచాలకుగా ఉన్నాడు. కాకపోతే దివ్య గారికి సపోర్ట్ ఓకే ఫస్టే చెప్పాడు ఇలా దివ్యకి సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. సో మేబీ దాని గురించి అయి ఉంటుంది. సో ఇక్కడ ముందే చూపించేశారండి. నాకు ఇది అర్థం కాలే, ఎప్పుడు ముందు చూపించకుండా ఎవరిని సేవ్ చేస్తావని అడుగుతారు. ఇక్కడ తక్కువ ఓట్స్ మాధురి గారికి వచ్చినాయి, మాధురి గారు ఎలిమినేట్ అవుతారు. బట్ నువ్వు పవర్ అస్త్ర మాధురి గారికి యూజ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అని ముందే చూపించారు. ముందు ఎప్పుడు చూపించారు, ఇది నాకు అర్థం కాలే ఎందుకు ఇలా చూపించారు అనేది. నువ్వు ఈ పవర్ ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఏ వీక్ అయినా, బట్ నీ కోసం వాడుకోవడానికి వీలు లేదన్నారు. ఇదెందుకో నాకు అర్థం కాల. తన కోసం తను ఎందుకు వాడుకోకూడదో కూడా అర్థం కాల నాకు. సో ఇక్కడ మరి అది ఏంటో అర్థం కాల. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకటి ఇక్కడ స్పెషల్గా అనిపించింది, తనుజ గారికి మాత్రమే ఎందుకు రిజల్ట్ చూపించి అడిగారు అనిపించింది. బట్ ఇంకోటి ఏంటంటే తనుజ గారికి ఒక నెగిటివ్ చేశారు, నీ కోసం నువ్వు వాడుకోకూడదు అన్నారు. బట్ ఎనీవే ఆమె టాప్లో ఉన్నారు, అది వేరే విషయం. ఇది ఇక్కడ ఈ పాయింట్లో. అండ్ ఇక్కడ నేను యూస్ చేయట్లేదని చెప్పారు తనుజ గారు. సో ఈ డెసిషన్ కరెక్టా రాంగా అంటే యూస్ చేసినా కరెక్టే, యూస్ చేయకపోయినా కరెక్టే అనిపించింది. ఎందుకంటే రెండిట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, యూజ్ చేస్తేనేమో ఆబ్వియస్లీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం రైట్ నౌ తనుజ గారికి ఉన్న క్లోజ్ వ్యక్తి మేబీ మాధురి గారేనేమో. నాకు అంతకుమించి ఎవరు కనిపించట్లేదు ప్రస్తుతం రైట్ నౌ ఈ వీక్ చూసుకున్నా కానివ్వండి. కొంచెం బర్నీ గారు కూడా ఉన్నారు ఓకే, బట్ తను పో అంటున్నా కూడా కొంచెం ఆమెతోనే ఉండి అంత ఇది చేసుకున్నప్పుడు ఫస్ట్లో ఫేక్గా అనిపించింది. కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు, నిజంగానే ఒక బాండ్ క్రియేట్ అయిందేమో అనుకుంటున్నాను నేను కొంచెం ఆ సీన్స్ సిచ్యువేషన్స్కి. సో అంత క్లోజ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తే తప్పేముంది అనే థింగ్ నాకు అనిపించింది. ఒకవేళ యూజ్ చేస్తుంటే, యూజ్ చేయకపోయినా, ఎందుకంటే ఆడియన్స్ ఓట్ ప్రకారం అది చూపించారు, అట్లీస్ట్ చూపించకపోయినా నేను మాధురి గారికి చేస్తా అంటే ఒక ఇది చూపించినప్పుడు ఆల్రెడీ అక్కడ గౌరవ్ సేవ్ అయ్యాడు, మాధురి గారు ఎలిమినేట్ అయ్యారని చూపించినప్పుడు అది మళ్ళీ మాధురి గారికి యూజ్ చేస్తే గౌరవ్కి తెలిసి అన్యాయం చేసినట్టు ఉంటుంది. చూపించకుండా చేస్తే అట్లీస్ట్ తెలియకుండా జరిగినట్టు ఉంటుంది. తెలిసి చేయడం ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో అయినా మన వాళ్ళ కోసం ఇంకొకరికి తెలిసి అన్యాయం చేయడం తప్పే. కాబట్టి ఇది ఆబ్వియస్లీ కొంచెం కరెక్ట్ డెసిషనే తీసుకున్నారు. మేబీ అది వాళ్ళు చూపించకుండా ఉండి రిజల్ట్ చూపించకుండా ఉండి మాధురి గారికి యూజ్ చేస్తున్నా కొంచెం రైటే, కానీ రిజల్ట్ చూపించాక మాధురి గారికి యూజ్ చేయడం తప్పేలండి. సో
ఇక్కడ నెక్స్ట్ రాము అయితే కాలు మీద పడిపోతాడు అండ్ ఇంకా ఏంటి అని ఇంకా అరుస్తారు తనుజ గారు. అట్లా హగ్ చేసుకుంటారు. అయిపోయిన తర్వాత ఇంకా గౌరవ్ లోపలికి వస్తాడు. ఇక్కడ సాయి వచ్చి చెప్తాడనమాట, థ్యాంక్ తనుజ, యూ డోంట్ నో వాట్ షీ డిడ్. తను నీ కోసం ఏం చేసింది తెలియదు అంటే ఆయన కోసం చేయలేదు, ఆబ్వియస్లీ అది రిజల్ట్ చూసాక కూడా ఆ డెసిషన్ తీసుకుంటే అది అన్ఫేర్ అవుతుంది. సో బట్ స్టిల్ అక్కడ అలా తీసుకోగలడం కూడా ఆ డెసిషన్ అది హాట్ సీట్ సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి డెసిషన్ తీసుకోగలడం కూడా గ్రేటే. సో ఇక్కడ మాధురి గారు వస్తారనమాట స్టేజ్ మీదకి. ఎక్స్పెక్ట్ చేశారా అంటే చేశాను, నేను వెళ్ళాలనుకుంటున్నా, ఎల్లుండి మా హస్బెండ్ బర్త్డే ఇట్లా అన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ హౌస్మేట్స్ జర్నీ వీడియో ప్లే చేస్తారు. తర్వాత హౌస్మేట్స్తో మాట్లాడతారు. సో ఇక్కడ నువ్వే నామినేట్ చేసావు, ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు అన్నట్టు తనుజ గారిని అంటే, సార్ తను తప్పేం లేదు సార్ అసలు అన్నట్టు అంటారు. ఇక్కడ మాధురి గారు నాకు హైలైట్గా అనిపించారు. డైరెక్ట్ నామినేషన్ చేసింది తనుజ గారే అండ్ ఇక్కడ సేవ్ చేయకుండా పంపించింది తనుజ గారే. సో అదేం మనసులో పెట్టుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి మాధురి గారు మెచ్యూర్గా బిహేవ్ చేసినవి. ఒక్కో సెకండ్ వీక్లో స్టాండ్ తీసుకోవడం కానివ్వండి. ఇప్పుడు నాకు బాగా అనిపించారండి వాళ్ళ, అంటే తనుజ గారిని ఏమైనా బ్లేమ్ చేస్తారా చేయరా అనే ఒక క్వశ్చన్లో ఉంటే ఆమె బిహేవియర్ మెచ్యూర్డ్గా అనిపించింది. సో నామినేషన్ ఎనీవే లైక్ ఆమె చూస్ చేసుకున్నట్టున్నారు. ఆ మూడిట్లో ఓకేనా అని అడిగాకే చేసినట్టున్నారు తనుజ గారు. సో ఇక్కడ పవరాస్త్రాది ఎక్స్పెక్ట్ లైక్ ఫస్ట్లో మనం ఏమనుకున్నాం, ఆ పవరాస్త్రాది ఎక్స్పెక్ట్ చేసే తనతో ఏమన్నా ఉంటున్నారా ఆర్ ఓట్స్ కోసం ఉంటున్నారా, బయట ఓట్స్ కోసం. ఇప్పుడు ఆ రెండు అవసరం లేదు. తనకి నిజంగా ఒకవేళ తనుజ అంటే ఇష్టం లేకపోతే ఇక్కడ తనకు ఎవరు యూజ్ చేయలేదని కోపం వచ్చినా ఇక్కడ చూపించచ్చు. బట్ సో నిజంగానే ఇష్టం ఉందేమో అనిపించింది. సో ఇక్కడ నాకు ఇవాళ బాగా అనిపించారు. అండ్ ఏం లేదు, ఇంకా రోజ్ ఫ్లవరును ముళ్ళు తెప్పించారు. ఫ్లవర్ ఎవరికి ముళ్ళు ఎవరికి అన్నట్టు ఇవ్వమంటారు. రోజ్ ఫ్లవర్ ఆబ్వియస్లీ ఫస్ట్ తనుజ గారికే, సో స్వీట్. నెక్స్ట్ కళ్యాణ్కి కూడా ఇస్తారు జెన్యూన్ అని. అండ్ డెమాన్ పవన్కి కూడా స్వీట్ అండ్ క్యూట్ అని వీళ్ళ ముగ్గురికి రోజ్ ఇస్తారండి. నెక్స్ట్ ముళ్ళు ఎవరికంటే బర్నీ గారికి ఇచ్చారండి. 100% ఫేక్ అన్నారు. మరి బర్నీ గారితో అంత ప్రాబ్లం ఏంటి అనుకున్నా నేను. ఎందుకు కెప్టెన్సీ టాస్క్లో ఇవ్వలేదనా ఛాన్సు ఏమో, మరి ఫేక్ అన్నారు 100%. ఆవిడకి బర్నీ గారికి గొడవ ఏమైంది కొంచెం ఏమన్నా, మరి తనుజ గారు బర్నీ గారు వచ్చాక తనకి దూరమయ్యారని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమైనా ఉందా ఏమో, మేబీ వీటిల్లో ఏమన్నా అయి ఉండాలి. నెక్స్ట్ దివ్య గారు అన్నిట్లో ఇన్వాల్వ్ అయింది సార్, తను ఇన్వాల్వ్ అవ్వకుండా తన గేమ్ తను ఆడుకుంటే మంచిది అన్నట్టు చెప్తారు. సో దివ్య గారి మీద కొంచెం కోపం ఉందంటే ఓకే, బర్నీ గారి మీద మేబీ ఆ బిర్యానీ విషయానికా, మరి బిర్యానీ విషయానికి ఇంత డ్రాగ్ చేస్తారా. సో నెక్స్ట్ ఇంకా బాయ్ తనుజ. ఇంకా ఇక్కడ ఎవరు బుజ్జగిచ్చరు అలిగితే భోజనం చేయమని తినమన్నట్టు చెప్తా ఉంటారు. ఇక్కడ మేము లేమా అన్నట్టు భరణి గారు అంటారు. సో నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే, విన్నర్గా చూడాలనుకుంటున్నాను అని చెప్పారు. ఇక్కడ ఒకటి జెన్యున్గా చెప్పినట్టు అనిపించింది, వాళ్ళ బాండింగ్కి జెన్యున్గా నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే అనే మాట అనిపించింది. అండ్ ఇంకొకటి హింట్ ఇచ్చినట్టు అనిపించింది, నువ్వే విన్నర్ అని. సో ఇది ఇవాళ ఈ బిహేవియర్ బాగుందండి మాధురి గారిది. ఇంకా తనుజ గారి సైడ్ నుంచి ఎందుకు రిజల్ట్ ముందే చూపించి అడిగారు అన్న డౌట్ వచ్చింది. దెన్ ఈ పవరాస్త్ర అది నాకు అర్థం కాదండి. పవరాస్త్ర అంటే ఏంటి, ఒకళ్ళు ఎలిమినేషన్ ఆపడం అంటే పవర్ అంటే ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది ఆ పవర్కి. ఇప్పుడు పాజిటివ్ ఇవ్వాలి కానీ ఒకళ్ళు ఎలిమినేషన్ ఆపడం, అంతేగాని ఒకళ్ళ దాపితే ఇంకొకళ్ళు వెళ్ళిపోతే ఇంకా దానికి యూజ్ ఏముంది అనిపించింది నాకు. అప్పుడు వేస్ట్, ఆడియన్స్ ఎలిమినేషన్తో వెళ్ళిపోవడం బెటర్. ఇంకా ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి లాస్ట్కి, ఇప్పుడు ఒకళ్ళకి లెస్ ఓట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ లెస్ ఓట్స్ వచ్చిన వాళ్ళని సేవ్ చేస్తే అవతల వాళ్ళు వెళ్ళిపోయారంటే మళ్ళీ అది అన్ఫేర్ కదా. అవతల వాళ్ళు ఓట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళని ఉంచి వీళ్ళనేమో ఆ పవర్తో సేవ్ చేసి ఉంచుతా అదొక మీనింగు. అంతేగాని వీళ్ళని సేవ్ చేస్తే వీళ్ళని, వాళ్ళని సేవ్ చేస్తే వీళ్ళని పంపించేది ఏందో నాకు అర్థం కాదు. అదో సోది పవర్. అండ్ వీడియో ప్లే చేయాల్సింది, బట్ అక్కడ జరిగిన సినారియోకి అయితే నాకు అర్థమైంది, మీకు చెప్పాను తనుజ గారి విషయంలో వీడియోది.
ఇంకా అంతేనండి, అంత ఇష్యూస్ ఏం లేవు ఇవాళ. సో తనుజ గారికి కూడా ఫీడ్బ్యాక్ వచ్చేసింది, ఎవరికి రావాల్సినవి వాళ్ళకి వచ్చినాయి మోస్ట్లీ, డెమోన్ పవన్కి, రీతుకి, వీళ్ళందరికీ. సో ఇది నా ఒపీనియన్. మీకు కూడా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. లైక్ సబ్స్క్రైబే కాదు, కమెంటు షేరు ఇవి కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.